హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్లో ఉన్న అలర్ట్స్. సో మనకు జావా స్క్రిప్ట్ మీ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అంటే ఎస్ఈఓ స్కిల్స్లో డిఫాల్ట్గా పాపప్స్ కొన్ని ఉన్నాయి. అలర్ట్ అని, కన్ఫర్మ్ అని, ప్రాంప్ట్ అని. ఇవన్నీ కూడా యాక్చువల్గా విండో ఆబ్జెక్ట్స్ అంటారు జావా స్క్రిప్ట్ టెర్మినాలజీ ప్రకారం. కానీ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో కూడా వీళ్ళు కొన్ని అలర్ట్స్ ఇచ్చారు. కానీ అవి పనిచేయాలంటే జేఎస్ మ్యాండేటరీ, అంటే జేక్వెర్రీ ఇక్కడ మన దృష్టిలో జేక్వెర్రీ. సో మీ డాక్యుమెంట్లో మీరు బూట్ స్ట్రాప్ జేఎస్ ప్లస్ జేక్వెర్రీ జేఎస్ లేకుండా అలర్ట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం అవి పనిచేయవు. సో దట్ మీరు కంపల్సరీ అవి ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ టెంప్లెట్ కింద సేవ్ చేసి పెట్టేశాను. ఎందుకు అంటే ప్రతిసారి ఎంత కోడ్ రాయడం కంటే సో మన టాపిక్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అలర్ట్స్. అది ఇక్కడ రాసేస్తాం. అలర్ట్స్ ఇక్కడ ఆల్రెడీ జేక్వెరీ ఇన్క్లూడ్ అయ్యి ఉంది, బూట్ స్ట్రాప్ ఇన్క్లూడ్ అయ్యి ఉంది, ఈ రెండు జావా స్క్రిప్ట్ ప్లస్ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఆల్రెడీ ఇన్క్లూడ్ అయ్యి ఉంది. మార్జిన్ వచ్చి ఆల్రెడీ కొంత పెట్టాము. ఒక కంటైనర్ క్లాస్ అనేది ఈ డాక్యుమెంట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. సో ఇంకొక డ్యూ తీసుకొని దీనికి ఒక క్లాసు అలర్ట్ తీసేసుకుంటున్నాను. కానీ అలర్ట్ ఏ కలర్ ఉండాలి అది ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అనేది ఎప్పుడు వాడుతుంటాము అనేది చూద్దాం. ఇక్కడ సక్సెస్ అంటే ఈజ్ నథింగ్ బట్, సో దీన్ని కొంచెం ముందుకెళ్ళి దీన్ని ఈ డివ్ని క్లోజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్ట్రాంగ్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ బోల్డ్ ట్యాగ్ అన్నమాట. ఓకే, సో HTML5 సిమాంటిక్లో అది డిప్రిసియేటెడ్, మనం స్ట్రాంగ్ యూజ్ చేయాలి. ఒకవేళ మీ డాక్ టైపు XHTML డిక్లేర్ చేసినప్పుడు మనం ఈవెన్ బోల్డ్ యూజ్ చేయొచ్చు. ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ డిప్రిసియేటెడ్ ట్యాగ్స్ అనమాట. HTML5లో యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ ఎప్పుడు మెసేజ్ రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్, ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్, ఇది స్ట్రాంగ్. ప్లీజ్ చెక్ యువర్ ఇన్బాక్స్. అప్పుడప్పుడు మనకు ఓటీపీ పాస్వర్డ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి జస్ట్ F12 ప్రెస్ చేసి చూద్దాము అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది బేసిక్ అలర్ట్. ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ అనేదానికి ఇక్కడ ఒక చిన్న మార్క్స్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసామనుకోండి, ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ ప్లీజ్ చెక్. బట్ ఇది విండో ఇక్కడ యూజర్ క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ విండో క్లోజ్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఒక చిన్న క్లాస్ని ఎయిదర్ డైరెక్ట్గా దీనికైనా అప్లై చేయొచ్చు, లేదంటే ఒక చిన్న డమ్మీ హైపర్ లింక్ ఒకటి తీసుకొని సో ఈ హైపర్ లింక్కి చేయొచ్చు. కానీ ఆ క్లోజ్ విండో బటన్ రావాలంటే మనం ఎదురు ఇక్కడ క్లోజ్ X మార్క్ పెట్టొచ్చు, లేదనుకుంటే మనకి స్పెషల్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆంపర్సెంట్ అనే కీని ప్రెస్ చేస్తామో ఇక్కడ ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్. అంటే HTMLలో ఆంపర్సెంట్తో స్టార్ట్ అయ్యే ప్రతిదీ స్పెషల్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను టైమ్స్ అనే దాన్ని తీసుకుంటాను. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే బై డిఫాల్ట్ ఇదిగోండి ఈ చిన్న క్రాస్ మార్క్ వచ్చింది నా కర్సర్ మీరు చూసారంటే. కానీ దాని లుక్ అండ్ ఫీల్ కొంచెం మార్చడానికి కోసం నేను ఏం చేస్తున్నానంటే దీనికి క్లోజ్ అనే ఒక క్లాస్ని అటాచ్ చేస్తాను. ఈ క్లోజ్ అనే క్లాస్కి వాళ్ళు బూట్ స్ట్రాప్ టీమ్ వర్క్ ఏం చేశారంటే ఒకటి దీన్ని రైట్ సైడ్ అలైన్ చేశారు, ప్లస్ సైజ్ పెంచారు, ప్లస్ మీకు కార్నర్స్ రౌండెడ్ వచ్చారనమాట. ఈ క్లాస్ ఎప్పుడైతే అసైన్ చేసామో ఇది రైట్ సైడ్కి వెళ్ళింది. కానీ క్లిక్ చేస్తే దీని యొక్క డిస్ప్లే ప్రాపర్టీ నన్ అవ్వాలి. అంటే దానికి కంపల్సరీ మనకి జావా స్క్రిప్ట్ కావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే దీనికి డేటా -dismiss అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. దీంట్లో నేను అలర్ట్ అనే ఒక ఇది ఇస్తున్నాను అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే బేసికల్గా డేటా -dismiss అనేది ఎప్పుడైతే యూజర్ ఆ పర్టికులర్ బటన్ పైన క్లిక్ చేస్తాడో అది ఆటోమేటిక్గా డిసేబుల్ అవుతుంది. డిసేబుల్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్ అవుతుంది. ఒకసారి దాన్ని లైవ్లో చూద్దాం. సో దీన్ని రీఫ్రెష్ చేసి ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రీఫ్రెష్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది మీకు సైజ్ కొంచెం తగ్గాలి అనుకుంటే ఇక్కడ మనం ఇంకొక క్లాస్ ఇవ్వచ్చు. ఈ అలర్ట్ క్లాస్ తర్వాత COL_MD ఇది ఏ సైజులో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 అన్నమాట. సో ఫైన్, ఇలా ఎన్ని క్లాసెస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఇన్ కేస్ మీకు ఇంకొకటి కావాలి అనుకుంటే సో ఈ సక్సెస్ ప్లేస్లో డేంజర్, సో కోడ్ ఎర్రర్ ప్లీజ్ చెక్ ఎట్ లైన్ నెంబర్ 45. ఓకే ఫైన్, ఇలా. సో దీన్ని మళ్ళీ మనం రీఫ్రెష్ చేసామనుకోండి,
ఇదిగోండి, ఇదొకటి, ఇదొకటి. ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అలర్ట్స్. సో ఇక్కడ మీరు కోడ్ ఒక్కసారి చూస్తే, మీరు రీక్యాప్ చేస్తే, ఒకటి అలర్ట్ క్లాస్ని మనం డ్యూకి అసైన్ చేయాలి. ఆ అలర్ట్ ఏ కలర్లో కావాలి, అది రెడ్ కలర్ కావాలంటే డేంజర్ అని, సక్సెస్ అని, ఇన్ఫో అని, ప్రైమర్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ అది క్లిక్ చేసినప్పుడు క్లోజ్ కావాలి అంటే ఈ డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్, ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఈ క్లాస్ ఎందుకు అంటే ఈ క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ ఎందుకంటే ఇది అలైన్ రైట్ అవ్వాలి, ప్లస్ దాని సైజు పెరగాలి, ప్లస్ అది కొంచెం ఒపాసిటీ తగ్గాలి. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ క్లాస్లో బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ డిఫైన్ చేసి పెట్టారు. ఓకే, ఫైన్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అలర్ట్స్. థ్యాంక్ యూ.